హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర యాత్ర ఎలా చేయాలి, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, దర్శనం ప్రాసెస్ ఎలా ఉంది, అలాగే ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర ఎలా చేరుకోవాలి అనే చాలా విషయాలు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నది తీర ప్రాంతంలో ఉంది. ఇది ఇండోర్ సిటీకి అప్రాక్సిమేట్లీ 77 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తెలుగు స్టేట్స్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఇండోర్కి వెళ్ళి ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా చేరుకోవాలి. ఇండోర్ నుంచి డైరెక్ట్గా ఓంకారేశ్వర్కి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓంకారేశ్వర్కి డైరెక్ట్ రైల్వే స్టేషన్ అయితే లేదు, కానీ నియర్ బై ఖాండ్వా అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇది కూడా ఓంకారేశ్వర్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఖాండ్వాలో దిగిపోయి అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఓంకారేశ్వర్కి చేరుకోవచ్చు. నేను వెళ్ళడం అయితే ఉజ్జయినికి డైరెక్ట్గా చేరుకొని అక్కడ మహాకాళేశ్వరం దర్శనం కంప్లీట్ చేసుకుని ఓంకారేశ్వర్కి వెళ్ళాను. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్కి వెళ్ళాలనుకుంటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలి, కానీ ఈ బస్సెస్ని నమ్మలేం. ఇవన్నీ ప్రైవేట్ పీపుల్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. బస్ ఫుల్ అవ్వకపోతే మధ్యలోనే దింపేస్తారు. చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలి అనుకుంటే ఉజ్జయినిలో ఉండే హరసిద్ధి మాత టెంపుల్ ఆపోజిట్లో ప్రైవేట్ ట్రావెల్స్ని అప్రోచ్ అవ్వండి. ఏసీ బస్సులో వన్ వే ఛార్జ్ అరౌండ్ 270 రూపాయలు పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ తీసుకెళ్లి మళ్ళీ ఉజ్జయినిలో డ్రాప్ చేస్తారు. దీనికి 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను, కాల్ చేసి ప్లాన్ చేసుకోండి. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్కి అప్రాక్స్ 140 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ రూట్లో ఉండే ఘాట్ రోడ్ మీద ట్రాఫిక్ ఎప్పుడూ ఆగిపోతూనే ఉంటుంది. దీనివల్ల జర్నీకి మినిమం 5-6 గంటల దాకా పట్టొచ్చు. నేను ఉజ్జయినిలో దర్శనం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎక్కాను. బస్ మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అయింది. మేము ఓంకారేశ్వర్కి రీచ్ అయ్యే టైంకి అరౌండ్ 1 PM అయింది. ఇది ఓంకారేశ్వర్ బస్ స్టాండ్. దీన్ని ఓంకారేశ్వర్ న్యూ బస్ స్టాండ్ అని కూడా అంటారు. ఇది టౌన్కి 3 కిలోమీటర్ల బయట ఉంటుంది. ఇక్కడ ఎలాంటి హోటల్స్ ఉండవు. సో ఓంకారేశ్వర్ టౌన్ లోపలికి వెళ్ళి రూమ్ తీసుకోండి. ఇక్కడ నుంచి టౌన్ లోపలికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ చాలా హోటల్స్ అయితే దొరుకుతాయి. రీజనబుల్ రేట్స్లో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేము ఆటో డ్రైవర్ని అడిగి ఒక హోటల్ దగ్గర దిగాము. ఏసీ రూమ్కి 1500 ఛార్జ్ చేశారు ఫర్ 3 పీపుల్. రూమ్ క్వాలిటీ అయితే యావరేజ్గా ఉంది, కానీ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఓంకారేశ్వర్లో ఆన్లైన్ బుకింగ్ అంతగా అవైలబుల్గా ఉండదు. ఒకవేళ ఉన్నా చాలా ప్రైసీగా అండ్ క్వాలిటీ లేకుండా ఉంటాయి. సో స్పాట్లో డీసెంట్గా ఆప్షన్స్ కనిపిస్తే ఇమీడియట్గా చెక్ ఇన్ అవ్వండి. లంచ్ గురించి మాట్లాడాలి అంటే నార్త్ ఇండియాలో రైస్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. థాలీ అవైలబుల్గా ఉంటుంది, కానీ ఒక చిన్న కప్పులో రైస్ ఇస్తారు. అది అందరికీ సెట్ అవ్వదు. తెలుగు వాళ్ళకి రైస్ లేకుండా లంచ్ తినడం కష్టం అనిపించవచ్చు. అందుకే నా సజెషన్ ఏంటంటే దాల్ కిచిడి ప్రిఫర్ చేయండి. ఇది లైట్గా ఉంటుంది, అలాగే హెల్దీగా ఉంటుంది అండ్ స్టమక్ ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. నార్త్ సైడ్కి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాడికి దాల్ కిచిడి అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది నా నుంచి ఒక యూస్ఫుల్ టిప్ అనుకోండి. ఇప్పుడే మన లంచ్ కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు హోటల్ బయట ఉన్నాం, దర్శనానికి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. లంచ్ కంప్లీట్ చేశాక అరౌండ్ 2 గంటలకి దర్శనంకి స్టార్ట్ అయ్యాము. ఓంకారేశ్వర్ అనేది ఒక ఐలాండ్ మీద ఉంటుంది. ఈ ఐలాండ్ పేరు మాంధాత ద్వీపం. ఈ ఐలాండ్లోనే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ ఉంటుంది. మేము స్టే చేసిన రూమ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తే మనకి నర్మదా నది కనిపిస్తుంది. దర్శనంకి వెళ్లే ముందు చాలా మంది ఈ నర్మదా నదిలో స్నానం చేసి వెళ్తారు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అలా నదికి మధ్యలో ఉన్న మాంధాత ద్వీపం మీదకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళడం, 2 బోటింగ్ చేసుకుంటూ వెళ్ళడం. నియర్లీ 1 కిలోమీటర్ వాక్ చేయాల్సి ఉంటుంది. వాక్ చేయాలా లేదా బోటింగ్ చేస్తూ వెళ్ళాలా అనేది మీ ఇష్టం. మేమైతే బోటింగ్ తీసుకున్నాం. మనిషికి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. లైఫ్ జాకెట్ వేసుకున్నారు. 50 రూపీస్ చాలా బోట్స్ ఉన్నాయి. ఇక్కడ పైన మమ్మలేశ్వర్ ఉంటుంది. ఇలా వెళ్తే ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్తాడు మనల్ని.
నర్మదా నది మధ్యలో ఈ బోటింగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 2 భాగాలుగా ఉంటుంది. మహాశివుని వరం వల్ల జ్యోతిర్లింగం 2గా చీలి ఒకటి మాంధాత ద్వీపం మీద, ఇంకోటి నదికి అటువైపు ఉండే మమలేశ్వర్ జ్యోతిర్లింగంగా ఏర్పడ్డాయి. చాలా మంది తెలియక ఓంకారేశ్వర్ దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ మమలేశ్వర్ దర్శనం చేసుకుంటేనే ఓంకారేశ్వర యాత్ర కంప్లీట్ అయినట్టు. సో 2 ఆలయాలు ఖచ్చితంగా దర్శించండి. ఇక్కడ నర్మదా నదిలోనే కావేరీ నది సంగమం కూడా జరుగుతుంది. అలాగే ఈ మాంధాత ద్వీపం ఏరియల్ వ్యూలో చూస్తే మనకి ఓం ఆకారంలో కనిపిస్తుంది అని చెప్తారు. అందుకే ఈ జ్యోతిర్లింగంకి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. ఈ ద్వీపంలో మాంధాత అనే రాజు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాక శివుడిని ఇక్కడే కొలువుండమని కోరాడు. అప్పటి నుంచి శివుడు ఇక్కడే వెలిశాడు అని ఈ జ్యోతిర్లింగం యొక్క స్థల పురాణం. ఈ దేవాలయం నియర్లీ 2000 సంవత్సరాల క్రితంది అని చారిత్రక ఆధారాలు కూడా చెప్తున్నాయి. చేసాము బోట్ లో, ఇప్పుడు దర్శనానికి వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి మన దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను వినండి. దర్శనంకి ఫ్రీ దర్శనం ఉంది, అలాగే విఐపి దర్శనం కూడా ఉంది. ఫ్రీ దర్శనం నియర్లీ 3 నుంచి 4 గంటలు ఈజీగా పడుతుంది. డిపెండింగ్ ఆన్ ద క్రౌడ్ చాలా దూరం వరకు లైన్ ఇలాగే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు జనాల ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. నేను ఇంక వెంటనే అక్కడే నుంచొని ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేశాను. మనిషికి 300 రూపాయలు పడింది. ఈ స్పెషల్ దర్శనం టికెట్ వల్ల దర్శనం చాలా తొందరగా అండ్ కంఫర్టబుల్గా కంప్లీట్ అయింది. సో ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళు, పిల్లలతో వెళ్ళేవాళ్ళు చూసుకొని టికెట్స్ బుక్ చేసుకోండి. ఇలా పైకి వెళ్తే రైట్ సైడ్ మీకు చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చెప్పులు, సామాన్లు పెట్టుకోవచ్చు. అటు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ. ఇదంతా ఖాళీగా ఉంది, ఇటంతా జనాలు ఉన్నారు. చాలా ఉంది రాగా. ఇది విఐపి లైన్, ఇది నార్మల్ లైన్. చాలా జనాలు ఉన్నారు. అయిపోయింది దర్శనం, బాగా జరిగింది. స్పెషల్ విఐపి దర్శనం అయిపోయింది. దర్శనం వచ్చేసాం. జనాలు బాగా ఉన్నారు, బీభత్సంగా చివరిలాగా ఉన్నారు. చూసారా, మామూలుగా ఇక్కడ ఉండరు, ఇక్కడి నుంచి ఉన్నారు జనాలు పైదాకా. చాలా టైం పడుతుంది, 4 hours పడుతుంది. విఐపి వచ్చాను. మాకైతే దర్శనం అరౌండ్ 45 నిమిషాల్లోనే కంప్లీట్ అయింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామివారు ఈ రూపంలో దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శనం చేసుకుని ఇలా మనం కిందకి వెళ్ళాలి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కిందకి వెళ్తే నర్మదా నది కోటి తీర్థం వస్తుంది. ఇక్కడ నుంచి మనం వెళ్లాల్సిన ప్లేస్ గౌముఖ్ ఘాట్. అక్కడ మమలేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఉంది. మమలేశ్వర్ జ్యోతిర్లింగం వెళ్ళేవాళ్ళు బోటింగ్ చేసి అటువైపుకి చేరుకుంటారు. అక్కడే గౌముఖ్ ఘాట్లో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. ఇటు నుంచి అటు వెళ్ళడానికి సేమ్ 50 రూపాయలు పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. లేదు మీరు బోటింగ్ చేయాలి అనుకుంటే మొత్తం తిప్పి చూపించి గౌముఖ్ ఘాట్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీనికి మనిషికి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు కావాలంటే నడుచుకుంటూ కూడా బ్రిడ్జ్ మీద నుంచి ఇటువైపుకి వెళ్ళొచ్చు. అటు నుంచి ఇటు వచ్చాం, ఇటువైపు వచ్చాం. అది మాంధాత ద్వీపం అన్నమాట. అదొక ఐలాండ్, హోమ్ షేప్లో ఉంటుంది. అక్కడ దర్శనం కంప్లీట్ అయింది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి రావచ్చు, లేకపోతే ఈ ఓల్డ్ బ్రిడ్జ్ మీద నుంచి రావచ్చు. మనం బోట్లోంచి వచ్చాం ఇలాగా. ఇప్పుడు మనం వెళ్దాం.
ఈ గౌముఖ్ ఘాట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోవు తలలోంచి ఒక దార నర్మదా నదిలో కలుస్తుంది. అందుకే దీన్ని కపిల సంగమం అని కూడా పిలుస్తారు. అండ్ ఇది చాలా పవిత్రమైందని జనాలు నమ్ముతారు. ఈ నీటిని తల మీద చల్లుకొని మమలేశ్వర ఆలయం దర్శనానికి వెళ్ళండి. ఇలా కొంత దూరం రాగానే మమలేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం నిర్మాణం అయితే చాలా కొత్తగా ప్రత్యేకంగా ఉంటుంది. మనం దర్శించుకున్న ఓంకారేశ్వర ఆలయానికి ఈ ఆలయానికి నిర్మాణంలో చాలా తేడా కనిపిస్తుంది. ఈ ఆలయం దర్శనం కంప్లీట్ చేసుకుంటేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం కంప్లీట్ అయినట్టు. సో తప్పకుండా ఈ ఆలయంని దర్శించండి. రండి లోపలికి వెళదాం. దీంతో మమలేశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయింది. అండ్ నా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం కూడా కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దర్శనం అయ్యాక ఓంకారేశ్వర్ నుంచి మనం తెలుగు స్టేట్స్ ఎలా చేరుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎలాగో చెప్తాను, క్లియర్గా వినండి. ఓంకారేశ్వర్ నుంచి ఖాండ్వా అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా డైరెక్ట్గా ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ మార్నింగ్ 11:30కి ఖాండ్వా స్టేషన్లో స్టార్ట్ అవుతుంది. ఓంకారేశ్వర్ నుంచి ఖాండ్వాకి వెళ్ళే బస్సెస్ ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి. సో మీరు దర్శనం కంప్లీట్ అయిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఓంకారేశ్వర్ న్యూ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఖాండ్వా వెళ్ళే బస్సు ఎక్కండి. ఖాండ్వా అనేది ఓంకారేశ్వర్కి నియర్లీ 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మీరు అక్కడికి రీచ్ అవ్వడానికి 3 గంటల దాకా పట్టొచ్చు. సో మీరు దర్శనం కంప్లీట్ అయిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఓంకారేశ్వర్ న్యూ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఖాండ్వా వెళ్ళే బస్సు ఎక్కండి. ఖాండ్వా చేరుకునేసరికి మాకు 9:30 అయింది. ఒక 2 అవర్స్ స్టేషన్లోనే వెయిట్ చేసి ట్రైన్ ఎక్కాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఖాండ్వా స్టేషన్ చాలా మందికి తెలియదు. చాలా మంది ఉజ్జయినికి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఉజ్జయిని నుంచి తెలుగు స్టేట్స్కి చేరుకుంటారు. ఇది చాలా లాంగ్ అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఖాండ్వా నుంచి హైదరాబాద్ దాకా మాత్రమే ఈ ట్రైన్ వెళ్తుంది. సో హైదరాబాద్లో దిగి అక్కడ నుంచి మీ హోమ్ టౌన్స్కి బస్ ఆర్ ట్రైన్లో చేరుకోండి. మేమైతే హైదరాబాద్ దిగి అక్కడ నుంచి బస్సులో విజయవాడ చేరుకున్నాం. చాలా ట్రైన్స్ అండ్ బస్సెస్ చేంజ్ అవ్వాల్సి వచ్చినా ఇదే బెస్ట్ ప్లాన్ టు రీచ్ తెలుగు స్టేట్స్ ఫ్రమ్ ఓంకారేశ్వర్. ఒకసారి స్క్రీన్ మీద నా ఫుల్ ఐటినరీ ఇచ్చాను, పాజ్ చేసి మీ టూర్ని కూడా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో తప్పకుండా అందరికీ యూజ్ అవుతుంది అని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.